హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోహిస్ వైఫై. మావాడు ఇంట్రడక్షన్ చెప్పేశాడు. అయితే చూడండి, మేము ఎంటర్ అవుతున్నాం తిరుపతి జూ పార్క్కి. అయితే హైదరాబాద్ జూ పార్క్ది కూడా నేను లాంగ్ వీడియో అయితే పెట్టాను, అది కూడా ఒకసారి చూసేయండి. దానికి దీనికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. హైదరాబాద్లో చాలా పెద్దగా ఉంటుందండి, ఇది కొంచెం చిన్నగా ఉందన్నమాట. ఫిషెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడనేమో యానిమల్స్ ఒకటి ఉన్నాయి, అక్కడనేమో ఫిషెస్, రకరకాల ఫిషెస్. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. వెదర్ కానివ్వండి, అసలు అట్మాస్ఫియర్ చాలా బాగుంది. చూడడానికి లొకేషన్ కూడా చాలా బాగుంది. అయితే మీరు ఆ వీడియో చూడకుండా ఒకసారి ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు ఈ జూ పార్క్ అయితే వచ్చినాం అనమాట. పిల్లలు ఎగ్జైటింగ్గా ఉన్నారు. టోకెన్ అయితే తీసుకున్నాక ఇక్కడ సైక్లింగ్ ఉంది, స్కూటీ రైడ్ చేయొచ్చు అనమాట. అయితే మేము వెహికల్ అయితే తీసుకున్నాము. వెహికల్ తీసుకొని చాలామంది ఉన్నాం కదా, సైకిల్ అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నడుచుకుంటూ వెళ్ళి ఆడ వెహికల్ అయితే వెయిట్ చేస్తుంది అనమాట. వెహికల్ అయితే ఎక్కేసాము. చూడండి, ఇది ఎంటరింగ్ చాలా బాగా అనిపిస్తుంది, రియల్గా ఉన్నట్టే చెక్కారనమాట. వెహికల్ అయితే ఎక్కేసాము. ఎక్కి అప్పటికే మేము ఇక్కడికి వచ్చేవరకు 4 అయిందనమాట. 4 అయింది. టికెట్లు అవి తీసుకునే వరకు మాకు కొంచెం టైం అయిపోయింది, 4:30 అనుకోండి. 1 అవర్లో 5:30కే క్లోజ్ అంట అది. అందుకు ఇంకా త్వరగా చూపించేశారనమాట వెహికల్ మీద. అయితే ఇంకోటి సఫారీ పార్క్ అయితే వెళ్ళామండి. సఫారీ వెళ్ళాము. అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి, అసలు చాలా బాగున్నాయి. అసలు లయన్స్ అయితే అది చూసి నాకు ఒక్కసారిగా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి రియల్గా గాయస్. అసలు చాలా బాగున్నాయి. అంటే మేము హైదరాబాద్లో చూసాం కానీ అంత అనిపించలేదు, కానీ ఈడైతే దాదాపు 7 ఏమో ఉన్నాయి లయన్స్. అసలు అది చూసే వరకు నాకైతే ఒక్కసారికి భయం వేసింది అనమాట. అంటే లైవ్గా సఫారీ వెళ్ళాం కదా, మా కళ్ళ ముందరనే అవి కూర్చొని ఆడుకుంటున్నాయి. చాలా బాగా అనిపించింది. టైగర్స్, జింకలు, ఇవన్నీ ఇక్కడ చూపించేవన్నీ జింకలు, ప్యారెట్స్, చిలుకలు అవి ఇవి కనిపిస్తాయి అన్నమాట. సఫారీ పార్క్ వెళ్ళినప్పుడు మాత్రం లయన్స్ అయితే ఉంటుంది, ఇక్కడ తినడానికి అయితే ఉంది. ఇంకా ఫోటో షూట్ చేసుకొని మెల్లగా లోపలికి అయితే వెళ్ళినాము. అసలు లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా చూస్తే నాకు కామెంట్ అయితే చేయండి, ఎలా అనిపించింది. మేము తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి వెళ్దాం అనేసి ఎట్లా తిరుపతి షూట్ అయితే చేయలేదన్నమాట. వెహికల్ ఒక తాన మేము తాన అయ్యేసరికి ఫోన్స్ అయితే అలో లేవు కదా, అయితే ఏ షూట్ అయితే చేయలేదు. ఇది చేద్దాం అనేసి ఈ స్టార్టింగ్ నుంచి చేశాను, కానీ ఫస్ట్ మొత్తం జింకలే కనిపించాయి అన్నమాట. జింకలు అంటే మా ఊర్లో కూడా ఉంటాయి అన్నమాట. అందుకు శ్రీశైలం పోయే రూటు చాలా ఉంటాయి కాబట్టి మేము అంత పిల్లలు ఎగ్జైట్ కాలేరు. కానీ ఇప్పుడు సఫారీ వెహికల్ అయితే ఎక్కాము. చూడండి గాయస్, అసలు ఇప్పుడు చూడండి లైవ్లో సింహాలు వస్తాయి. అసలు చూడండి ఎంత పెద్ద ఉంది చూడండి. అసలు చూసే వరకు నాకైతే అబ్బా అనిపించాయి. ఇదన్నా ఇంకా కొంచెం ఇక్కడ జాలీలో ఉన్నాయి. కొంచెం దూరం పోయినాక అవి ముందల జస్ట్ వెహికల్ ముందల కనిపించాయి, వెహికల్ ముందల కూర్చున్నాయి అన్నమాట. అసలు అవి చూస్తే పిల్లలందరూ ఒక్కసారిగా గట్టిగా అరిచేశారు. మాకు భయమైంది, అవి ఎక్కడ అరిచేస్తే మళ్ళీ అటాక్ చేస్తాయో అనేసి. పిల్లలందరినీ కాముండండి అందరూ ఒకసారిగా భయం వేసింది అనమాట. ఎందుకంటే అది వెహికల్ ఒక్కసారి అటాక్ చేస్తే 4 ఉన్నాయన్నమాట. మళ్ళీ భయం వేసింది అనమాట. సో ఇలా చూస్తే చాలా అసలు ఇవి ఎంత హెల్తీగా ఉన్నాయంటే నాకు, అంటే హైదరాబాద్ కంటే ఇవి చాలా బాగా నచ్చినాయి. హైదరాబాద్లో ఉన్నవి 2 ఉన్నాయి కానీ ఇంత హెల్తీ లేవు అనమాట. అవి చాలా వీక్ ఉన్నాయి. అవి చూసినే మాకు ఎట్లనో అనిపించింది, కానీ ఇవి అసలు చాలా బాగున్నాయి. అసలు ఒక్క పని చేస్తే మా వెహికల్ అంతా ఇట్లా హడలైపోతుంది అనమాట, అట్లున్నాయి. అసలు చాలా నాకు అంటే స్పెషల్గా ఇది బాగా నచ్చింది. అసలు పిల్లలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయారనమాట అవి చూసి. చూడండి లైవ్గా చూడండి, మా వెహికల్ ఈడ పోతుంది, ఈడ కూర్చుంది.
అసలు చూడండి గాయ్స్, అసలు ఎలా ఉంటుంది మనకి, ఒక్క సెకండ్ మైండ్ పనిచేయదనమాట. అలా కూర్చొని సెల్ఫీ తీసుకుందాం అంటే భయమవుతుంది, ఒక్కసారిగా అది ఏమన్నా చేస్తుందేమో ఆ విండో తీసేస్తే అని. చూడండి గాయ్స్ ఎలా ఉంది. ఈ నుంచి ఒకటి వస్తుంది మెల్లగా, ఇలా వచ్చి ఆడవాళ్ళిద్దరు ఆడుకుంటుంటారు అనమాట. చాలా బాగా నాకైతే థ్రిల్లింగ్గా అనిపించింది. నాకైతే చూడండి ఎలా వస్తుందో, మా వెహికల్ వెనకాల వస్తుంది. గాయ్స్ చూడండి, ఇట్లా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అసలు నాకైతే చాలా బాగా అసలు చూడండి ఆ రెండు ప్లే చేసుకుంటున్నాయి అనమాట. అసలు పిల్లలందరూ అది చూసి అరుస్తున్నారు, వావ్ వావ్ అని. మాకు భయమైంది చూడండి, ఈ రెండు ఉన్నాయి. అలా అయితే గడిచిపోయింది. అసలు మా రోహిత్ రుద్ర అయితే బాగా ఎంజాయ్ కియదా అంటుండు మేక అనుకొని. అట్లా అయిపోయింది అనమాట. సఫారీ పార్క్ అయిపోయినాక టైగర్ ఉందన్నమాట, బెంగాల్ టైగర్. ఇది కూడా చాలా బాగుంది, హెల్తీగా ఉంది. ఇది కూడా మంచిగా అనిపించింది అనమాట. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు. అసలు జూ పార్క్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ మాకు టైం అయిపోయింది, వాళ్ళు టైం అయిపోయింది వెళ్ళాలండి అని అంటున్నారు అనమాట. జస్ట్ 5 మినిట్స్ అని అట్లా అన్నీ టచ్ చేసాము. కాకపోతే ఎలిఫెంట్స్ కాడికి అయితే పోలేదు, అవి దూరం ఉంది. ఇంకోటి ఇంకా వర్షం స్టార్ట్ అయింది, ఫుల్ వర్షం. అందుకు ఇంకా పిల్లలందరూ వెళ్ళి చూసి వచ్చారు. అక్కడ చిరుత ఉందన్నమాట, బటర్ఫ్లైస్. ఇక బియర్ చూడండి ఆడ బ్లాక్గా కూర్చున్నది. ఈ బియర్ దగ్గరికి వెళ్ళేసరికి వాన పడుతుంది చూడండి, మొత్తం పచ్చిగా అయిపోయింది. పిల్లలు ఫోటో దిగుతామని వచ్చారు కానీ వాన పడుతుందని చెప్పేసి మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాము. సో చాలా బాగా నచ్చింది గాయస్ నాకైతే. ఎవరన్నా తిరుపతి వెళ్తే కంపల్సరీ చూడండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే హైదరాబాద్ కన్నా ఇది చిన్నగా ఉందన్నమాట, కానీ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. సఫారీ వెళ్ళండి, సైక్లింగ్, కొంతమంది అయితే సైక్లింగ్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ఫుల్. మా చిన్న పాప పోయి ముట్టుకొని ఫోటో దిగమ్మా అంటే భయపడుతుంది, నిజంగా టైగర్ ఉందేమో అని. చూడండి ఎట్లా వెళ్తుందో, అసలు భయపడుతుంది అనమాట. పోయి చేయి పెట్టు అంటే భయమవుతుంది మమ్మీ అంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నుంచి ఎండ్ అయిపోతుంది. బాయ్ బాయ్.